హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఒక సంవత్సరం నుంచి మన టాలీవుడ్ హీరోస్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్. ప్రభాస్ ప్రభాస్ ఏంటి భయ్యా ఈ మనిషి ఇయర్ కి 2 సినిమాలు రిలీజ్ చేసుకుంటూ పోతున్నాడు. అంతేకాకుండా సినిమాకి స్టోరీ డెవలప్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. రాధేశ్యామ్ ఫ్లాప్ తర్వాత రామాయణం కాన్సెప్ట్ తో ఆదిపురుష్ సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా ఫ్లాప్ అయింది. ఇంకా దాని తర్వాత సలార్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. అది సరిపోదు అన్నట్టుగా కల్కితో 1000 crores కొట్టేలా చేశాడు. ఫ్యాన్స్ మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు. సరే ఇది కూడా అయిపోయింది. కాసేపు గ్యాప్ తీసుకుంటాడేమో అనుకునే లోపు మారుతితో రాజసాబ్ సెట్స్ ఎక్కించేశాడు. ఆ మూవీ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా దీని తర్వాత సందీప్ రెడ్డితో స్పిరిట్స్ సెట్స్ ఎక్కిస్తాడు అనుకుంటే కానీ ఇదే గ్యాప్ లో హను రాఘవపుడితో మూవీ సెట్స్ ఎక్కించేశాడు. పూజ సెరమనీ కూడా అయిపోయింది. మూవీ షూటింగ్ కి నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అవ్వబోతుందంట. ఈ లెక్కన ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే గ్యాప్ లేకుండా బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తూనే ఉంటాడేమో. ఫ్యాన్స్ సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ కోసం ఈకర్గా వెయిట్ చేస్తున్న టైం ఇది. ఇదే టైంలో హను గారు సడన్ ఎంట్రన్స్ ఇచ్చారు. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు ఆయన సినిమాలకి అంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఇప్పుడు ఏకంగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రభాస్ గారితో మూవీ ఓకే చేయించుకున్నారు. ఈ స్టోరీ లైన్ ఆజాద్ హింద్ ఫాస్ సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్ స్టోరీ కాన్సెప్ట్ మీద జరిగే స్టోరీ. ఈ మూవీ మీద ఇంకా ఎగ్జైటింగ్ అప్డేట్స్ రావాల్సి ఉంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక మంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో హీరోయిన్ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది. తన ఇన్స్టాగ్రామ్ ఐడి చెక్ చేస్తే తను ఒక డాన్సర్ అని తెలిసింది. పూజ సెరమనీలో ఇద్దరు కాంబో చూసాక చాలా కూల్ అండ్ లవ్లీ పేర్ గా కనిపించారు. మూవీలో ఎక్కువ లవ్ యాంగిల్ కూడా కనిపించబోతుందంట. మరి హను రాఘవపుడి గారు స్టోరీని ఎలా డెవలప్ చేసుకున్నారో చూడాలి. ఈ పూజ సెరమనీకి యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా వచ్చారు. ప్రభాస్ గారు అయితే బాక్స్ ఆఫీస్ గా బాప్ లా ఉన్నారు. అండ్ వీళ్ళు మళ్ళీ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. వీళ్ళకి ఈ బ్లాక్ ఫ్యాంటసీ ఏంటో. మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మార్కెట్ లో వీళ్ళ స్పీడ్ చూస్తుంటే అమ్మ బాబాయ్ చాలా పెద్ద లైనప్పే ఉంది. మొన్ననే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి ఫిలిం లాంచ్ చేశారు. దానికి ముందు బుచ్చిబాబు రామ్ చరణ్ గారి ఫిలిం లాంచ్ చేశారు. అండ్ సుకుమార్ రామ్ చరణ్ గారి ఫిలిం కూడా ఈ ప్రొడ్యూసర్స్ లాంచ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ పుష్ప మూవీకి కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా ముందు చాలా మూవీస్ లాంచ్ చేయబోతున్నారు. ప్రభాస్ ఇప్పుడు తన టైం ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలేమో. తన చేతిలో మొత్తం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కల్కి యూనివర్స్, సలార్ పార్ట్ 2, ఫౌజీ, రాజసాబ్, స్పిరిట్. వామ్మో ఈ లైనప్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ కి గ్యాప్ లేకుండా షేక్ ఆడించేలా ఉన్నాడు. ఒకప్పుడు ప్రభాస్ అంటే ఒక లవర్ బాయ్. డార్లింగ్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయాడు. బాహుబలితో ప్రపంచమే తన వైపు చూసేలా చేసుకున్నాడు. సాహోలో హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో హాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇప్పుడు సలార్ లో వైలెంట్ మ్యాన్ లా కనిపించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీస్ లో ఇంకో డిఫరెంట్ స్టైల్లో కనిపించబోతున్నాడు. సందీప్ రెడ్డి మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తన వైలెంట్ యాంగిల్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ ని కూడా ఇప్పుడు వస్తున్న మూవీస్ లో డైరెక్టర్స్ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఫ్యూచర్ లో తన చేతిలో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ పడబోతున్నాయో.